హింస పెట్టకూడదు. హింస పెడితే దారిద్ర్యం సంభవిస్తుంది కదా అని చెప్పి కరెక్ట్ గారు ఇప్పుడు పడినాడు. బండారు తల్లింది లక్ష్మీ తిరుగుతుంది. శిరస్సు అడ్డబడి కట్టుకుని ఉంది. నేత్రాలు విధించేట. అందుకే ఈ తల్లి చరిత్ర ఈ రోజు 5 రోజులు అయిపోయింది తిన్నారు. ఈ రోజు తోటి చివరి రోజు. ఈ చివరి రోజు మంచిగా నిర్ణయించుకున్నారు. శుక్రవారం వీధిలో శుక్రవారం వచ్చినది 5వ రోజు కథ జరిగింది. సంపూర్ణ చరిత్ర. ఇంతసేపు ఎవరు కథ చెప్పరు మా వాళ్ళు ఎవరు కూడా. చాలా మంది ఉన్నారు కథలు చెప్పేవాడు. నరసింహారావు కథ అంటే అయిపోయేంత వరకు విషయాల దగ్గర ఒక్క మాట కూడా వదిలిపెట్టే హుషారు ఇంకా ఇస్తూ ఉంటుంది ఆ తల్లి. అమ్మా నాకు నేత్రాలు ఇచ్చాక వాటి తెలుస్తుంది తల్లి. నూనె డబ్బా, గంధపు చక్కెర, అత్తరి, పన్నీరు, తులసి పుల్లలు, గోగు పుల్లలు, గంధపు చక్కెర అన్ని నాయి. 50 రూపాయలు వద్దన్నారు కరెక్ట్ గా గవర్నమెంట్ వారి అని చెప్తే చిన్న కోరిక కోరింది అన్నయ్య. పుట్టినింటి నుండి అత్తవారింటికి వచ్చా. మళ్ళీ పుట్టింటికి వెళ్ళా. ఇప్పుడు వెళ్ళి పుట్టిన పసుపు కుంకుమ తీసుకొస్తాను అని చెప్పి కరెక్ట్ గా చెప్పి వచ్చేసింది. మేనలో వచ్చిన రజకులు ఉన్నారు రెడీలో. ఆ తల్లి మీద ప్రేమ కలిగిన రజకుడు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తున్నాడు. వచ్చేసాడు. ఎదురుగా నిలుస్తుంది. అమ్మా మీరు హోమున్నారు వెళ్ళిపోతున్నారమ్మా. అమ్మా పసుపు కుంకుమ కోసం వచ్చి ఉన్నారమ్మా. పసుపు కుంకుమ పుట్టింటి పసుపు అనగానే ఆ కన్నతల్లి గర్భం సహించలేదు. ఎక్కడెక్కడ వణుకుతూ వచ్చింది. తిరుపతమ్మా లక్ష్మీ ఎన్ని పూజలు కన్నారమ్మా. అమ్మా 7 బ్యాళ్ళు 100 ఎకరం అన్నీ ఉన్నాయి. మన గ్రామంలోనే ఒంగులు పడిపోవచ్చు కదా అంటున్నాడు ఆ కన్నతల్లి. అమ్మా ఈ ఆడపడుచుకైనా ఏ పేరెంట్ దానికైనా పుట్టింటి గృహంలో మోక్షం రాదమ్మా. అత్తవారి గృహంలో అత్తవారి గృహంలోనే మోక్షం వస్తుంది. కన్న తండ్రి వచ్చాడు శివరామయ్య. అబ్బా నాన్నగారు తిరుపతి నాన్నగారు మన గ్రామంలో హోమకుడు చూపిస్తున్నారు. ఇక్కడ వరగరాదా తల్లి వద్దున పుట్టింటి ఆస్తి సున్నకంత తొడిమ కూడా నాకు అక్కర్లేదు. మన ఆస్తి మన గ్రామంలో పేద ప్రజలకు పంచిపెట్టాడు. శుభప్రదంగా ఉంటారు. నీ పేరే చెప్పుకుంటారు. చెల్లెళ్ళ జీవితం జన్మించిన తర్వాత ఒకటే గుర్తు పెట్టుకోవాలి. నీకు ఎవరు సహాయపడతారు వారికి పూజ చేయాలి. ఆమె కట్లమ్మ, కుట్లమ్మ, గుంటమ్మ, మారమ్మ, అంకమ్మ తల్లి, తిరుపతి తల్లి, పోలేరం తల్లి ఏ అమ్మవారైనా కావచ్చు. లేదా రాముడు ఆంజనేయ స్వామి కావచ్చు. లేదా విష్ణువు, ఈశ్వరుడు, బ్రహ్మ, త్రిమూర్తులు ఎవరైనా కావచ్చు. ఎవరు సహాయపడతారు వారికే మొక్కాలి. దానికి మా ఊరు గారు ఒక శ్లోకం చెప్పేవాడు. మా గురు గారు అక్కడికి రాని చుట్టము మృతికి వరమైన మోహరమను తానికి వారణ గుణము గుడ్డిని పెట్టి పెంచేది. అక్కడలో వచ్చి ఎవరైనా చుట్టం పలకరిస్తే మనకి పెళ్లికు ఆపదలు వచ్చి అతనే చుట్టం మనకి. అక్కడ రాని చుట్టం మనకు వద్దు అని చెప్పి కదిలింది. అమ్మా నీకు పూజించిన ఏ తల్లి నీకు సహాయపడితే ఆ తల్లిని పూజించండి. ఈ పశువు గుమ్మడికాయంత కాదమ్మా. రోజు ఒక బండితోనే పశువు పట్టేస్తున్నారు నాన్నగారు. ఈనాటికి ఆనాటి అరిగడపాడు గ్రామం